గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, భాజపా నుంచి 1. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ. ప్రజా సమస్యలపై పోరులో ప్రతిపక్ష పాత్ర పోషించారు. నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అందరికీ ఆదర్శప్రాయులు. రామోజీరావుకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నివాళి. అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి ఏపీ రాజధాని. కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం. కక్ష సాధింపులు ఉండవు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం. దారులన్నీ కేసరవల్లికే. అవిశ్రాంత పోరాట యోధుడు, స్ఫూర్తిదాయకం. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం. సెలవులకు టాటా, ఇక బడిబాట. నేడు పాఠశాలల పునఃప్రారంభం. విద్యార్థులకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు. తొలి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేత. భూముల ధరలపై అధ్యయనం. మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు. కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజు. గిరిజన నేతకు భాజపా అవకాశం. ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగ్దేవ్, ప్రవతి పరిదా. 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జీషీటు. నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్టు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్టు వెల్లడి. కేసీఆర్కు కమిషన్ నోటీసు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం. ఛత్తీస్గఢ్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. ఇప్పుడు సాక్షి. కేసీఆర్కు నోటీసులు. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేశామన్న జస్టిస్ నరసింహారెడ్డి. మాజీ సీఎం సహా 25 మందికి గత ఏప్రిల్లోనే నోటీసులు ఇచ్చాం. పాత పద్ధతిలోనే రైతు భరోసా. తొలుత ఎకరానికి 5,000 ప్రభుత్వ యోచన. వచ్చే నెల ఎకరానికి మరో 2,500 ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం కారణం. ఇప్పటికే ప్రారంభమైన వానాకాలం సీజన్. ఊరూరా విధ్వంసాలు, వేధింపులు. ఏపీలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యకాండ. చంద్రబాబు, లోకేష్ అండతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు. ప్రజాపాలన అందిస్తాం. రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్, బలపరిచిన పురంధేశ్వరి. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసే అవకాశం. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు ఎన్డీఏ నేతలు. ప్రత్యేక అతిథులుగా రజనీకాంత్, చిరంజీవి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పరీక్ష పవిత్రత దెబ్బతింది. నీట్పై మీ సమాధానం చెప్పండి. కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. తక్షణమే జవాబు ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 8కి. నీట్ కౌన్సిలింగ్పై స్టేకు నిరాకరణ. పరీక్ష ఫలితాలను అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. వాటిపై ఇంకా స్పందించని ఎన్టీఏ. హైదరాబాద్లో భారీ వర్షం. పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లు పైగా నమోదు. నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలో వాన. నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజు. గిరిజన నేతలకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజు. డిప్యూటీలుగా కేవీ సింగ్దేవ్, ప్రవతి. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. నేనే చేశానని చెప్పుకోడు. ప్రజా జీవితంలో మర్యాద పాటిస్తాడు. రాజకీయాల్లో విరోధీ పక్షాలు ఉండవు. మణిపూర్ సమస్యను గుర్తించండి. ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ వ్యాఖ్యలు. కేసీఆర్కు నోటీసులు. కరెంటు కొనుగోలు రికార్డులు చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. నేడే బాబు ప్రమాణం. చంద్రబాబును ఏపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్స్. వర్సిటీలు, కాలేజీలకు అనుమతి ఈ ఏడాది నుంచే అమలు. యూజీసీ మూల వేతనంతో 50% పింఛను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ భారీ ఆఫర్.
కమిటీ సిఫార్సులపై దృష్టి, అమలుకు గడువు పెట్టని కమిటీ. బడికి వేలాయే, నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం. 600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు, అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్. ఇప్పుడు వెలుగు. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం, ప్రస్తుతం 100కు పైగా చట్టాలు, ఇక అవన్నీ ఒకే గొడుగు కిందికి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దుల ఏర్పాటు, పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్, కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా. 2 రోజులు వానలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దక్షిణ జిల్లాలు చల్లగా, ఉత్తర జిల్లాలు కొంచెం వేడి. ఆదిలాబాద్లో 42 డిగ్రీలు. ఇవాళ నుంచి స్కూల్ ఓపెన్. బడిబాట పట్టణ 40 లక్షల మంది స్టూడెంట్లు. కొత్త సర్కారు మొదటి విద్యా సంవత్సరం. తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్లు. ఈ ఏడాది 203 ఊర్లలో కొత్తగా స్కూళ్లు ప్రారంభం. ఉన్న బడులు మూతపడకుండా అడ్మిషన్లపై ఫోకస్. నీట్పై ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. ఎగ్జామ్ రద్దు పిటిషన్పై వివరణ కోరిన బెంచ్. పరీక్ష రద్దు అంత సులభం కాదని కామెంట్. కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు నిరాకరణ. అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తామన్న కోర్టు. లేని గొర్రెలకు 18 కోట్లకు ఆటోల నెంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు. రవాణా చేసింది లేదు, గొర్రెలు తెచ్చింది లేదు. నల్గొండ జిల్లాలో అధికారులు, ఏపీ దళాలు కలిసి దందా. అధికారుల ఆడిట్లో బయటపడ్డ భాగవతం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు. 35 నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం. 2018 మార్చి నుంచే వర్తింపు. సింగరేణి సీఎండీ బలరాం ఉత్తర్వులు. దాదాపు 700 మందికి లబ్ధి. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కరెంటు ఒప్పందాలపై కేసీఆర్కు నోటీసులు. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు. 24 నుంచి పార్లమెంటు. 24-25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక. జూలై 3 వరకు స్పెషల్ సెషన్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా. నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు. మోదీ బాబు మిలాఖత్. మరోసారి బట్టబయలు. విద్యుత్ ఒప్పందాలపై వివరణ ఇవ్వండి. కేసీఆర్కు లేఖ రాసిన విచారణ కమిషన్. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని సూచన. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. గడువులోగా నివేదిక ఇస్తాం. నరసింహారెడ్డి. మొత్తం 25 మందికి లేఖలు రాసినట్టు వెల్లడి. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు. 25లోపు అఫిడవిట్లు సమర్పించాలి. నిర్మాణ సంస్థలను పిలిచి విచారిస్తాం. బారాజులు సరిగా పనిచేస్తే ప్రజలకు మేలే. కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత 5,000, తర్వాత 2,500 ఇచ్చే యోచనలో సర్కార్. రైతు భరోసా విధి విధానాల ఖరారు మరింత ఆలస్యం. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామన్న సీఎం రేవంత్. రైతులకు పెట్టుబడి సాయము ఆలస్యమయ్యే ఛాన్స్. దీంతో పాత పద్ధతిలోనే పంపిణీకి ప్రభుత్వ యోచన. ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిలదే అభా. 96.54%తో సత్తా చాటిన విద్యార్థినులు. మొత్తం 28,000 మంది పరీక్షలపై క్వాలిఫై. వెబ్సైట్లో తెలంగాణ టాప్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో శ్రీశాంత్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్. నేడే టెట్ ఫలితాలు. 2.3 లక్షల మంది. రిపీట్ 2.3 లక్షల మంది హాజరు. ఇప్పటికే ప్రాథమికకి విడుదల. ఏటా 2 సార్లు అడ్మిషన్లు. జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రవేశాలు. వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో కొత్త విధానం. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వెల్లడించిన యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. స్టేట్ ఫస్ట్ అన్నదే మన నినాదం. మన రాష్ట్ర రాజధాని అమరావతి. అభివృద్ధి కోసం అహర్నిశల కృషి. కక్ష సాధింపు చర్యలకు పూర్తి దూరం. తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో సమిష్టిగా కృషి చేస్తాం. శీతల రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు మళ్లిస్తా. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధి. పోలవరం పూర్తి చేస్తాం. ప్రాజెక్టులతో పొలాలకు నీళ్లు రప్పిస్తాం. కేంద్రంలో ఎంపిక 3 పదవులతో సముచిత స్థానం దక్కింది. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికయ్యాక బాబు కీలక ప్రసంగం. గత 5 ఏళ్లు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిలో పెట్టే బాధ్యత చంద్రబాబుదే. బాబు అనుభవం ఏపీ అభివృద్ధికి. నేటి చంద్రబాబు ప్రమాణానికి మోడీ రాక. మోడీతో పాటు అమిత్ షా పర్యటన ఖరారు. మోడీ రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు. పలువురు ఎన్డీఏ పాలిత సీఎంల రాక. తెలంగాణ సీఎం రేవంత్కు ఆహ్వానం లేనట్లే. నీట్ పరీక్ష రద్దు చేయడం కుదరదు. దానికున్న ప్రతిష్టను దెబ్బతీయడమే అవుతుంది. నీట్ అక్రమాలపై పిటిషన్ విచారించిన సుప్రీం. విచారణ జూలై 8కి వాయిదా వేసిన ధర్మాసనం. ఎన్డీఏ మంత్రివర్గం పరివార్ మండల్. వారసులకే మంత్రి పదవుల్లో పెద్దపీట. పలువురి పేర్లు ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శలు. ఏపీలో ఎయిర్పోర్టుల అభివృద్ధి కృషి. భోగారం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడమే లక్ష్యం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఉత్తమ విద్య. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి.
అక్రమార్కులకి వంత పాడతా టీపీఎస్ కమిషనర్కు చెప్పండి డోంట్ కేర్ అవినీతి కేరా బోర్డు ఫర్ టౌన్ ప్లానింగ్ ముడుపులిస్తే ఎన్ని అంతస్తులకైనా సై ముడుపులిస్తే ఎన్ని అంతస్తులకైనా సై నాటి కమిషన్ నిర్మాణాల అక్రమాలంటే నేటి కమిషనర్ హయాంలో అక్రమాల కార్పొరేషన్లో నకిలీ గ్రామ పంచాయతీ పర్మిషన్ చెల్లుబాటు కాసులు ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు మధ్యవర్తిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి